ఇక మొట్టమొదటిసారి కల్వకుంట్ల కవిత మేడము వాళ్ళ నాయన తీసుకున్న నిర్ణయాన్నయితే ధిక్కరించిందని జెప్పానుల్లా. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఏదైతే ఉన్నదో, గా పథకం కిందనైతే ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలుంటే 1,50,000 ఇచ్చినాం అని జెప్పిర్రు గదా! కాకపోతే మేడం అయితే ఇప్పుడు మొట్టమొదటిసారి కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయాన్ని రైతు బంధు పథకాన్నయితే ధిక్కరించిందట. కాకపోతే భూమి లేని కార్మికులకు మేమైతే ఏం చేయలేకపోయినాము. భౌగోళికంగా తెలంగాణనైతే తెచ్చుకున్నప్పటికీ, సామాజిక తెలంగాణను మాత్రం సాధించలేకపోయినాము అని కవిత మేడం అన్నది. ఇక గట్లనే రంగారెడ్డి జిల్లాల తలసరి ఆదాయము 8,00,000 ఉంటే, వికారాబాద్ జిల్లాలోనైతే 1,58,000 మాత్రమే ఉన్నది. 10 కిలోమీటర్లు దూరంలోనే ఇంత వ్యత్యాసము ఉండటము ప్రమాదకరమని మేడం అయితే చెప్పింది. ఇక ఈ వ్యత్యాసానికి పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాలే కారణమని చెప్పలేకనే చెబుతున్నది మేడము. ఇక చూస్తుంటే ఈ మాటలన్నీ బయటికి జంపు కొట్టే మాటలు లెక్కనే కనిపిస్తున్నాయని నెటిజన్లు అయితే అనుకుంటున్నారులా.